ఉపదేశసారం టాక్ 27 ఒక 2 శ్లోకాల నుంచి అంటే దాదాపు 22వ శ్లోకం నుంచి చివరి శ్లోకం మెల్లమెల్లగా ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిఫైన్ ద సెల్ఫ్. మనకి బాహ్యంగా ఉన్న వాటిని తేలిగ్గా భాషలో పెట్టొచ్చు, కానీ ఏది మనమై ఉన్నామో దాన్ని ఎగ్జాక్ట్ అర్థమయ్యే విధంగా చెప్పడం కష్టం. ఇప్పుడు మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో జీవుడు దేవుడు అనే కాన్సెప్ట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. జీవాత్మ లేకపోతే పరమాత్మ ఆత్మ అనే కాన్సెప్ట్లు ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి ఇప్పటికీ దాని గురించి చర్చోపచర్చలు ఉన్నాయి, ఎవరి డెఫినేషన్స్ వారికి ఉన్నాయి. నేను వాటి మీద చాలా ఎలాబొరేటెడ్ టాక్స్ కూడా చేశాను, ఈవెన్ డ్రాయింగ్స్ వేస్తూ. స్టిల్ పీపుల్ మే గెట్ ఆర్ మే నాట్ గెట్. సో ఇది ఏదో ఒక ఆలంబన లేకుండా మనస్సు నిలబెట్టలేని వాడు భక్తిని పట్టుకొని ఆ తర్వాత మైండ్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళ స్థాయిని బట్టి ఉపయోగించడం, అంటే జపము కావచ్చు, తపము కావచ్చు, లేకపోతే చాంటింగ్ కావచ్చు, అంటే దాన్ని మననం స్మరణం కావచ్చు, లేకపోతే తలుచుకోవడం కావచ్చు, ఆ తర్వాత జస్ట్ మనసులో ఒక చిన్న స్మరించుకుంటూ ధ్యానం కావచ్చు, లేదా ఏది లేకుండా విషయరహిత ధ్యానం కావచ్చు. బట్ స్టిల్ యు ఆర్ అప్లయింగ్ యువర్ మైండ్. అన్నిట్లోనూ శరీరానికి ఒక పార్టిసిపేషన్ ఉంది. విచారణలో రమణ మహర్షి చెప్తున్న నీవెవరు అన్న విచారణలో శరీరానికి ఏమన్నా పార్టిసిపేషన్ ఉందో ఒకసారి చూడండి. అంటే శరీరం ఊరికే ఉండడం వేరు, శరీరం మనసుతో కలిసి ఏదో చేస్తూ ఉండడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రుద్రాక్షని జపిస్తున్నారు అనుకోండి, మైండ్ ఏదో చేస్తుంది, బట్ బాడీ ఆల్సో హ్యాస్ టు డూ సంథింగ్. అది తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు ఆ తర్వాత అజప ధ్యానం, అంటే మనసులో ఏ చాంటింగ్ లేదు, లేకపోతే ఏ తలంపు లేదు, ఏమీ లేదు, బట్ స్టిల్ ధ్యాన స్థితి కొనసాగడం. ఇవన్నీ నీవు మనసు నిలబెట్టడానికి చేసే ప్రయత్నాలు. అందులో కొన్ని గ్రాస్గాను కొన్ని సటల్గాను దర్శనమిస్తున్నాయి. కానీ రాను రాను రమణ మహర్షి ఎటు తీసుకెళ్తున్నాడు, అసలు సాధన అవసరం లేకుండా జస్ట్ చూడటం వల్ల, నీ ప్రవృత్తి చూడటం వల్ల, మనస్సు అంటే ఏంటో దాంట్లోకి తొంగి చూడటం వల్ల, అసలు ఆలోచన అంటే ఏంటో దాంట్లోకి తొంగి చూడడం వల్ల, ఈ ప్రపంచం నీకు ఇస్తున్న గుర్తింపుతో నువ్వు కలిగిన తాదాత్మ్యత వల్ల, నువ్వు కలిగి పొందుతున్న బాధల్ని చూడటం వల్ల నేరుగా, తద్వారా ఏది అవును ఏది కాదు. ఒక చిన్న జెన్ స్టోరీ ఉంటుంది. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఒక వ్యక్తికి ప్రతిసారి తలుపు ఎక్కడుందో చూపిస్తుంటాడు. అందుకని అతని జీవితకాలం ఇతని మీద ఆధారపడతాడు. ఇంకొక వ్యక్తి దానికి తగ్గ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎక్కడి నుంచి కాంతి వస్తుందో అక్కడ ద్వారం ఉంది చూడు అంటాడు. అట్లా తన ద్వారం నిరంతరం కనుక్కొని అట్లా బయటికి వెళ్ళిపోతాడు. సో అనుకుంటే ఒక మనిషిని డిపెండెంట్గా మార్చవచ్చు, లేదా ఒక మనిషిని చైతన్యపరచవచ్చు. సో రమణ మహర్షి చూడు లేకపోతే నీవెవరో విచారణ చెయ్యి అన్నది, నీవు ఒక అట్మోస్ట్ సెన్సిటివిటీలో నీవు నీ యొక్క స్వయాన్ని పరీక్షించడం వల్ల దాని యొక్క ఫేక్ రియాలిటీ ఏమిటి, దాని యొక్క నిజమైన అస్తిత్వం ఏమిటి అనే ఒక చిన్న స్ఫురణ అట్లా కేవలం జ్ఞానం మాత్రంగా కలుగుతుంది. ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. ఈరోజు సూత్రం కూడా అటువంటిదే. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఊరికే పాడుకుందాం ఎప్పట్లాగే, జల్దీ క్యా హై. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ
మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. సో ఆ స్థితికి చేరుకోవడానికి అసలు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్న స్థితిని అనుభవించడానికి ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఏది నీవు ఏది నీవి కాదు, ఏది నీవు కాదు, ఏది నీది ఏది నీది కాదు, ఏది దేనికి నా తగిలిస్తున్నావు అదంతా నేను కాదని తెలుసుకోవడంతో దేర్ ఇస్ లిబరేషన్. ఈరోజు శ్లోకం చదువుతా, దాన్ని అత్యంత తేలికైన పరిభాషలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఐఎమ్ నాట్ షూర్ యూ మే అండర్స్టాండ్, కానీ అదంతే అలాగే ఉంటుంది. బికాస్ కంటికి కనబడని దాన్ని, ఎవరో ఎప్పుడూ చూడని దాన్ని, ఎవరో కొందరు ఎక్కడో అనుభూతి చెందిన దాన్ని ఒకడైనా మాటలో చెప్తే అది ఎట్లా అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పవచ్చు అంటే, నేను హిమాలయాస్కి వెళ్ళాను, అట్లాగే ఒక 10 మంది హిమాలయాస్కి వెళ్ళారు. అందులో ఒక అద్భుతమైన పూల వనం ఉంది. సో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన ఎన్నెన్నో పూలు మన మనసులో ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ చూడని ఒక వింత పుష్పాన్ని ఈ 10 మంది దర్శించారు. ఈ 10 మంది ఒకరికొకరికి సంబంధం లేదు, ఎవరు పని మీద వాళ్ళు వెళ్ళారు. అది ఎంత బాగుందంటే వాళ్ళ దగ్గర వాట్సాప్ కానీ, కెమెరా కానీ, వీడియో డాక్యుమెంటేషన్ కానీ, ఈ ఫుటేజ్ కానీ ఏమీ లేదు. ఈవెన్ పేపర్ పెన్సిల్ కూడా లేదు టు డ్రా. ఇప్పుడు దాన్ని తరిమి తీరా చూశారు. అది ఎలా ఉంది అనే దానికి నేను ఊరికి ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నా. కాస్త మందార పువ్వులాగా ఉంది కానీ మందార పువ్వులా లేదు, గులాబీ సుగంధానికి దగ్గరగా ఉంది కానీ ఇంకేదో దాంట్లో కలిసింది. అది ఇంతవరకు ఎప్పుడు మనం దర్శించలేదు. మనిషి కనుక దగ్గరికి వెళితే దాని రంగులు మారుతున్నాయి. వాతావరణానికి అనుగుణంగా దాని యొక్క సువాసన మారుతుంది. ఇట్లాంటి ఒక వింత పుష్పాన్ని దర్శించినప్పుడు ఈ 10 మంది వచ్చి అసలు ఆ పుష్పం ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తల ప్రాణంతో వస్తుంది. బికాస్ మిగతా ఎవరు దాన్ని చూడలేదు కనుక ఓన్లీ పోలికలతో మాత్రమే చెప్పవలసి వస్తుంది. అది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మందార పువ్వు లాగే ఉంటుంది కానీ అది కాదు అని చెప్పాలి. అసలు మందార పువ్వు అని తెలియని వాడికి నువ్వు ఆ ఉపమానం కూడా దొరకదు. సో ఆత్మ అనే ఆ మూల స్థితిని దర్శించిన వాడు అది కేవలం జ్ఞానం మాత్రంగా దర్శిస్తాడు. మన సినిమాలో చూపించినట్టు ఒక తెల్లటి ఆకారము లేకపోతే తెల్లటి కాంతిపుంజము ఇవేవి దానికి సంకేతాలు కావు. అవన్నీ ఒక ఏమంటారు సంకేతం మాత్రంగా చెప్పబడ్డాయి. సో చాలామంది ఆధ్యాత్మిక పరిభాషను లిటరల్గా తీసుకొని పిచ్చోళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మిక పరిభాష బేసికల్లీ ఇంప్లై చేస్తుంది సత్యం ఎలా ఉంటుందని. అది డైరెక్ట్ విషయాన్ని చెప్పే ఒక మాధ్యమం కాదు. మెనీ టైమ్స్ ఇట్ ఈస్ క్వైట్ పొయిటిక్. అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలంటే ఒక కళ కావాలి. ఎవరు పడితే వాడు చదివితే అది తప్పుగానే తీసుకోబడుతుంది, తప్పుగానే అనలైజ్ చేయబడుతుంది, తప్పుగానే అనుభవించబడుతుంది. లేని దాన్ని ఊహించుకొని జీవితకాలం ఒక భ్రమలో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఎవడో చెప్పాడు తెల్లగా ఉంటుంది మంచుకొండ అని, అదొక్క డిస్క్రిప్షన్ సరిపోదు. లేదా తెల్లగా ఉంటుంది ఎవరెస్ట్ అని, వాడు జస్ట్ ఎక్కడన్నా దగ్గరలో ఏదైనా చిన్న సైజు కొండ చూసినా ఎవరెస్ట్ అనుకోవచ్చు. అట్లాగే ఎవరెవరైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నారో అది వాళ్ళ మైండ్ నుంచి వచ్చింది తప్ప అది రియాలిటీకి ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ అయ్యి ఉండదు అని నేను రూఢిగా చెప్పగలను. సో ఈరోజు ఈ శ్లోకంలో ఈశజీవయో ర్వేషదీభిద సత్వభావతో వస్తు కేవలం అంటే శరీరాది ఉపాధులు అంటే శరీరం కానీ మనస్సు కానీ, సో జీవ ఈశ్వరులలో భేదము కనిపించినప్పటికీ ఇద్దరు సత్వరూపులు అవ్వడం వల్ల ఒకే వస్తువు అయి ఉన్నారు. ఇది చాలా గ్రామటిక్. అటు కాకుండా ఇంగ్లీష్లో చెప్పి దాని తెలుగులో చెప్తాయి దిస్ మోర్ ఈజీ. సో బిట్వీన్ ద జీవ అంటే ఇండివిజువల్ అండ్ ద ఈశ్వర అంటే ఇప్పుడు దీనికి రకరకాల అర్థాలు ఉన్నాయి. సో ఈశ్వరుడు అంటే అఖండమని, ఈశ్వరుడు అంటే అనంతమని, అట్లాగే ఈశ్వరుడు అంటే ఒక కలయిక అని. సో ఏది తీసుకుంటారు? ఇక్కడ ఎలా తీసుకోవాలి? జీవుణ్ణి తీసుకొచ్చినప్పుడు ఈశ్వరుని యొక్క డెఫినేషన్ మారిపోతుంది.
జీవుడు లేకపోతే ఈశ్వరుని యొక్క డెఫినేషన్ మారిపోతుంది. జీవుడు ఉన్నప్పుడు జీవుడు ఒక ఇండివిజువల్ కాబట్టి ఈశ్వరుణ్ణి ఒక అఖండంగా భావించవలసింది. సో బేసికల్గా ఇండివిజువల్ అనే పదం ఇండివిజిబుల్ నుంచే వచ్చింది, అంటే విభజించరానిది అని, లేదా అఖండంలో భాగమైన వాడిని ఇండివిజువల్ అన్నారు, కానీ తర్వాత రోజుల్లో మనం దాని అర్థాన్ని మార్చేసాం. సో దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు బాడీ అండ్ ద ఇంటలెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరమాత్మ ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం శరీరాన్ని దై ఉండొచ్చు, లేకపోతే మనసులో ఉన్న సమాచార సేకరణ దై ఉండొచ్చు, అంటే గ్రాస్ అండ్ సటిల్ బాడీస్. బట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ట్రూ నేచర్ ద అబ్సల్యూట్ రియాలిటీ అలోన్ ఈస్. కానీ ఈ నిరంతరము ఛాయస్ల వల్ల ఏర్పడుతున్న సమాచారము కానీ, లేకపోతే ప్రకృతి నియమాల వల్ల నిరంతరం ఇంపాక్ట్ అవుతున్న శరీరము కానీ, ఈ రెండింటితో సంబంధం లేకుండా ఒకానొక దాన్ని మనం పట్టుకుని చూస్తే జీవుడు అండ్ పరమాత్మ ఇద్దరు ఒకటే, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అనేది తేటతెల్లమవుతుందని ఇప్పుడు రమణ మహర్షి చెప్పాడు. ఇప్పుడు దాన్ని కొంచెం కామన్ సెన్స్తో చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తుల మనసులు ఎప్పుడు వేరుగానే ఉంటాయి. చివరికి భార్యాభర్త కూడా ఒక ఆలోచన, ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రాలేరు. ఎంతో చర్చోపచర్చల తర్వాత, అరుచుకున్న తర్వాత, కేకలు వేసుకున్న తర్వాత సడన్గా అప్పుడు ఎవరో ఒకరు కాస్త వాళ్ళ ఆలోచనని అడ్జస్ట్ అండ్ రీఅడ్జస్ట్ చేసుకున్న తర్వాత దెన్ కంక్లూషన్ వస్తుంది. దెన్ వాళ్ళిద్దరూ అగ్రీ చేస్తారు వాళ్ళ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఆ కంక్లూజన్ని. వై దట్ ఈస్ హ్యాపెనింగ్? బికాజ్ ఆలోచన అంటేనే అది ఇంటాంజిబుల్, మనం దాన్ని చూడలేము, పట్టుకోలేము. కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో దాన్ని ఎగ్జాక్ట్గా గ్రాస్ప్ చేసేవాడు కష్టం. అందుకే ఒకానొక అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక సూత్రం ఏమున్నదంటే, నీవు మరొక వ్యక్తిని కలిసినప్పుడు మనసుని పక్కకు పెట్టి కలువు అని చెప్తారు. గురు శిష్య సంబంధం ఎగ్జాక్ట్లీ ఇదే. ఒక ఇద్దరు ప్రేమికులు కలుసుకున్న ఇదే సూత్రం. మనసుని ఆధారంగా చేసుకుని కలుసుకోవడం మొదలు పెడితే విడిపోవడం స్టార్ట్ అవుతుంది, లేదా ఆధిపత్యం స్టార్ట్ అవుతుంది, రకరకాల రుగ్మతలు స్టార్ట్ అవుతాయి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ మీట్ సంబడి, పుట్ ద మైండ్ అసైడ్ అండ్ గో. పుట్ ద మైండ్ అసైడ్ అంటే పుట్ ద థాట్స్ అసైడ్ అని. సో అందుకే బద్ధ శత్రువులైనా సరే నిద్రలో పక్కన పడుకున్న యుద్ధం జరగదు, బికాస్ మనసు పక్కకు జరిగింది కాబట్టి. సో ఇప్పుడు నీవే ఈశ్వరుడు. నేను దీని మీద ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నావు కామన్ మ్యాన్గా, బట్ అది అర్థమవుతున్న గ్యారెంటీ లేదు. అర్థమైన వాళ్ళు నాతో కొందరు చెప్పారు, నేను ఊరికే విన్నాను అంతవరకు. అంటే ఇంటలెక్చువల్గా అర్థమైందో, అది వారి జీవన విధానం ఏందో నేను ఒక కంక్లూజన్కి రాలేదు, బికాస్ ఒక్కసారి చూసి చెప్పలేం. ఇప్పుడు ఒక దాన్ని నువ్వు పరమాత్మగా గుర్తిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవే కానీ ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడు. అంటే మనిషి తనలో కరప్షను రకరకాల వాటితో సఫర్ అవుతున్నప్పుడు ఈ ప్రాపంచిక మనిషి అన్నట్టు వాడు కొంత మంచి లక్షణాలు ఉంటే వాడు గురువు అవుతాడు, ఇంకొంచెం మంచి లక్షణం ఉంటే వాడు ప్రాఫిట్ అవుతాడు. ఇంకా అట్లా ఏ కల్మషం లేని, ఏ మలినం లేని ఒకానొక స్థితిలో ఉన్న ఆ ప్రాణి పేరు పరమాత్మ, ఒకవేళ మనం అనుకున్న నిర్వచనం ప్రకారం. సో ఎక్కడ ఫిజికల్ రియాలిటీకి ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు నువ్వు కృష్ణుణ్ణి ఫిజికల్ రియాలిటీగా నువ్వు చూసినా ఏం లాభం లేదు. కృష్ణుడు గీత సారమంతా ఇంటలెక్టే, అంటే తన యొక్క మానసిక వికాసమే అదంతా. సో ఒకవేళ పరమాత్మకి లేదా ఈశ్వరుడికి ఒక సామాన్యమైన మనిషికి తేడా ఉంటే ఆలోచనల్లో తేడా ఉండొచ్చు, అట్లాగే శరీరాల్లో తేడా ఉండొచ్చు. కానీ ఏదైతే మూలం ఉందో ఆ మూలాన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర అనేది ఉందనుకో, నిద్ర అన్నది అందరికి ఒకటే, అది మూలానికి సంబంధించిన విషయం. ప్రశాంతత, అందరి ప్రశాంతత ఒకటే. బాగా డబ్బున్నవాడి ప్రశాంతత ఒకలాగా, లేకపోతే డబ్బు లేనివాడి ప్రశాంతత ఒకలాగా, బీదవాడి ప్రశాంతత ఒకలాగా, లేకపోతే సైంటిస్ట్ ప్రశాంతత ఒకలాగా, లేకపోతే గృహిణి ప్రశాంతత ఒకలాగా, గురువు ప్రశాంతత ఒకలాగా ఏముండదు. ప్రశాంతత బాత్కతం. సో అది ఆత్మస్థితి కింద లెక్క. అట్లా అర్థం చేసుకుంటే ఈజీ. అనవసరంగా
భాషల్లో లేకపోతే సంస్కృత శ్లోకాల చక్కర్లో పడ్డారనుకో, జస్ట్ ఇంటలెక్చువల్ పండితుడు అవుతాడు అంతే. సో ఇప్పుడు నీలో పరమాత్మ ఆ దర్శనం నీలో జరిగింది, లేదా సత్య దర్శనం జరిగిందంటే సత్యం బయట ఉండే దర్శనం జరగడం కాదు. ఏదైతే శాశ్వతంగా నువ్వు అనుభవిస్తున్నావో అది శాశ్వతం అని తెలిసినప్పుడు, నీ ప్రమేయం లేకుండా అది ఎగ్జిస్ట్ అవుతుందని తెలిసినప్పుడు స్టాండ్ అలోన్గా ట్రూత్ అని చెప్తారు. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ప్రశాంతత నేను క్రియేట్ చేస్తున్నా, ప్రశాంతంగా ఉండాలని ట్రై చేస్తున్నా అన్నావు. తర్వాత యూ హ్యావ్ రియలైజ్ ప్రశాంతత కెన్ నాట్ బి క్రియేటెడ్. ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఒక విమానం క్రియేట్ చేయొచ్చు, కానీ ప్రశాంతత క్రియేట్ చేయలేవు. ప్రశాంతత క్రియేట్ చేసే మునగాడు పుట్టలేదు. సో నీవు ఏ విషయాలు డిస్టర్బ్ అవ్వడానికి క్రియేట్ చేసుకున్నావో అవి పక్కకు జరిపితే మిగిలింది ప్రశాంతత. అది నీ యొక్క మూల స్వభావం. అదే ఆత్మ. ఆత్మ యొక్క ఒకానొక స్థితి, ఒకానొక ఎక్స్ప్రెషన్, ఒకానొక అభివ్యక్తి అది. అట్లా ఆ పరమాత్మ యొక్క మూలతత్వాలు, నీ మూలతత్వాలు ఒకటే అని గుర్తించినప్పుడు సత్యం ఒకటే అని తెలుస్తుంది అనేది ఈ యొక్క శ్లోకం సారాంశం. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బీ హ్యాపీ, డోంట్ థింక్ మచ్. నిజంగా ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు హృదయంలో భేదభావాలు తీసేసి ఉండాలి, లేకపోతే కుదరదు. డిఫికల్ట్ పాత్ అక్కడే. ఎందుకంటే మన విభజన జరిగింది. కుటుంబము మిగతాది మానవ జాతి అంతా వేరే. మానవ జాతిని నువ్వు ఏమాత్రం కేర్ చేయవు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు. దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు? మైండ్ దాన్ని పట్టుకుంటుంది, దాంతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. అధిక ప్రాధాన్యత ఇస్తున్నా కొడుకో కూతురో నువ్వు అనుకున్నట్టు చదవకపోయినా చేయకపోయినా కోపం వస్తుంది. తద్వారా అంతులేని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. నీ ప్రశాంతత పోతుంది, నీ నిద్రపోతుంది. రాను రాను తలబద్దలు కొట్టుకుంటావు. నిన్ననే ఎమర్జెన్సీ సినిమా చూసిన, అందులో సంజయ్ గాంధీ పుత్రమోహం. సో వాడే అతనే మొత్తం కొలాప్స్ కూడా చేస్తాడు. ఒక హిట్లర్ అట్లాంటి ఒక నియంతలు ఎన్ని దుర్మార్గాలు చేస్తారో అన్ని దుర్మార్గాలు చేసినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. చివరికి తన తల్లికే అమ్మో వీడి ప్రజెన్స్ వద్దురా బాబు అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ఎందుకు అట్లా జరుగుతుంది? ఒక తల్లి కొడుకుని కలవట్లే, లేకపోతే ఒక తండ్రి కూతుర్ని కలవట్లే, మాకు వాళ్ళకి పడటం లేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? జస్ట్ ఆలోచనల్లో వ్యత్యాసం అంతే. ఆలోచనలు కలిగి ఉండడం వల్ల, ఆలోచనల్లో వైరుధ్యం వ్యత్యాసం ఉండటం వల్ల, ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల, వాళ్ళు చేస్తున్న పనులు జ్ఞాపకాలుగా మార్చుకోవటం వల్ల, ఆ జ్ఞాపకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఒక అంతులేని అవిద్య బయలుదేరింది. ఒకవేళ మానవ జాతి నుంచి మనస్సు డిసప్పేర్ అయితే 2 నిమిషాల్లో యుద్ధాలు ఆగిపోతాయి. అందరూ చాలా బ్యూటిఫుల్ పీపుల్గా మారిపోతారు. మైండ్ ఈజ్ ద ప్రాబ్లం, మైండ్ ఈజ్ ద హిండ్రెన్స్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ బంచ్ ఆఫ్ థాట్స్, and you have been marred by 1 or 2 specific thoughts. Just look into it and clear them out. అక్కడి నుంచి ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎంత చెప్పినా నిజంగా ఆనందంగా ఉన్నవాడు, ఉండాలనుకుంటున్నవాడు నిర్ణయం తీసుకుంటే ఇది మేనిఫెస్ట్ అవుతుంది, లేకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్. ఇది అనుకోకుండా వచ్చే నిద్ర లాంటిది కాదు. You have to be absolutely aware of it. ఐసీయూలో వచ్చిన డాక్టర్ పర్యవేక్షణలో ఒక పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 100% స్పెసిఫిక్గా ఉంటారు. అంటే చెప్పులు వేసుకొని రావద్దు, ఇలాగే రావాలి, ఇంతసేపే ఉండాలి, మీరు వెళ్ళిపోవాలి. అటువంటి ఒకనొక సెన్సిటివ్ ఏరియా నేను మాట్లాడుతున్నది. అట్లా అంత ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీలో ఎవరైతే జీవితాన్ని దర్శించి నిర్ణయం తీసుకుంటారో అట్లాంటి వాడికి చిక్కుతుంది. కష్టము కాదు, బట్ యూ హ్యావ్ టు బీ సెన్సిటివ్. ఇప్పుడు నోరు కొంచెం బాగున్నట్టు తెలుస్తున్నది. ప్లీజ్ సరస్సు వయసు